రైతుల విషయానికి వస్తే ఏం చెప్తారు? రైతులు ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోసపడుతుంది ఎవరంటే రైతులు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే రైతులు. అంటే బాగా అంటే చెప్పక్కర్లేదు, ఇంకా పురుగుల మందు తాగడం కానివ్వండి, ఉరు వేసుకోవడం కానివ్వండి, కరెంట్ ఉండట్లేదని, నీళ్లు ఉండట్లేదని, రైతు భరోసా అందట్లేదని, దాంతో రుణమాఫీ కాలేదని, ఇలా ఎంతోమంది రైతులు రోడ్ల మీదకి రావడం జరిగింది ఈ 2 ఏళ్లలో. ఏం చెప్తారు సార్? ఒకటి మాత్రం క్లియర్ అండి, కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమానికి బయలుదేరిందే నీళ్లు, నిధులు, నియామకాలు. దాంట్లో నీళ్ళ కోసమనే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజే కాదు, అది సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్షగా ఉండేటువంటి ప్రాజెక్ట్. అది 80,000 కోట్లతోటి ఆ ప్రాజెక్టును కడితే దాంతో పంచాయతీ 1,00,00,000 కోట్లు అవినీతి జరిగింది. కట్టుడు 80,000 కోట్లతోటి పెడితే 1,00,000 ఎట్లా జరుగుతుందండి? అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే 93,000 కోట్లు అయ్యిందని, దాని తర్వాత 97,000 కోట్లు అయిందని చెప్పేసి. బట్ 1,00,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పేసి దీని మీద పీసీ ఘోష్ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఇటు హరీష్ రావుకి కానీ, అటు కేసీఆర్ కానీ, అండ్ దాని తర్వాత ఈ ఈటెల రాజేందర్ గారికి, అంటే అప్పుడున్నటువంటి మంత్రికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, హాజరు కూడా అయ్యారు. ఫైనల్గా అంటే ఏమైంది అంటే నేను ఒకటి మాత్రం క్లియర్గా చెప్తాను, కాళేశ్వరం విషయంలో వాళ్ళు ఇలా గవర్నమెంట్ వచ్చిందంటే కేసీఆర్ను బదనాం చేసి ఈ లెక్క ఎప్పుడు తేలిందండి? మేము 97,000 కోట్ల ఖర్చు పెట్టినాం, 1,00,000 కోట్ల అవినీతి అని మేము మొత్తుకున్నాం మొర్ర అని. దానికంటే ముందే తెలివిగా చాలా ఛానల్స్, చాలామంది మౌత్ పబ్లిసిటీ తోటి 1,00,000 కోట్లు అంట, 1,00,000 కోట్లు అంట, 1,00,000 కోట్లు అంట అనేది ఒక కుక్కను గొర్రె అని 100 మంది అన్నారు అనుకో, ఒక్కడేం చేస్తారండి? గొర్రె అంటాం. సేమ్ ఇదే జరిగింది, మాకు జరిగిన ప్రధానమైనటువంటి నష్టం కూడా అదే. అంటే మీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విఫలమైందా, కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది? ఎన్నికల టైంలో కూడా ఈ ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున వాడుకోవడం జరిగింది. అంటే వాళ్ళు వాడుకున్నారు. దేశంలోనే #1 ప్రాజెక్ట్గా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మేడిగడ్డ ఏదైతే పిల్లర్ కుంగిందో దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని ఎన్నికల ప్రచారం టైంలో ఇటు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని అనుకోవచ్చా మరి? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రచారం చేసుకోలేకపోయిందా? బీఆర్ఎస్ ప్రచారం చేసింది, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వము నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ నేనేమనుకున్నట్టే ఈ ఫలితాలను చూసి ప్రజలు నమ్మిలని అనుకుంటాను నేను. కానీ ఈ రోజున దాని యొక్క ఫలితాలు కానీ, దాని వివరణ కానీ, ఇవాళ మా హరీష్ అన్న కానీ, ఇవాళ కేసీఆర్ గారు కానీ దాన్ని ఎన్నో రకాలుగా ప్రజలలో ప్రయాణం చేసిన ఇవాళ సామాన్య బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అడుగు చాలా కులంకషంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తారు. కానీ నేను ఇవాళ ఏమంటున్నానంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడండి, రేవంత్ రెడ్డికి ఏం నొప్పి వస్తలేదా? మనిషే ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, కాలు నొప్పో, చేయి నొప్పో, కడుపు నొప్పి ఉండదా? మనం ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు, మనం ఇల్లు కట్టినప్పుడే కొన్ని అవకతవకలు ఉంటాయి. అవకతవకలు మీన్స్ కొన్ని క్రాక్స్ ఇవ్వడం, ఎవరికో అప్పచెప్పి పోతాం కదా మనము, దాంట్లో తప్పేముంటుంది అలా? నీకు ఇవాళ ఎంతోమంది దానికి కమిషన్ వేసిన వాళ్ళందరూ కూడా దాని మీద బేస్గా ఉన్నదని కూడా చెప్పడం జరిగింది. ఇటు అంటే ఎన్డీఎస్సీ నివేదిక కూడా నివేదిక ఇవ్వడం జరిగింది, జస్ట్ దాన్ని రిపేర్ చేస్తే మాత్రం డ్యామ్ అది పర్ఫెక్ట్ అని. బట్ ఇంకో పక్క నుంచి నల్గొండ డిస్టిక్కి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో అసలు మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు అని చెప్పేసి అని కూడా మాట్లాడడం జరిగింది. మేడిగడ్డ పనికి రాదని చెప్పి, కాళేశ్వరం పనికి రాదని చెప్పి మొన్నటిదానికి ఏం చెప్పిల్లండి వాళ్ళు? మొన్నటిదానికి ఏం చెప్పిల్లు ఎలక్షన్ బిఫోర్? ఇప్పుడు ఏం చెప్తున్నారు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. నేను ఛాలెంజ్ చేస్తా, మా హరీష్ అన్న కానీ, మా కేటీఆర్ గారు కానీ, ఇవాళ కేటీఆర్ గారు 100 సార్లు అడిగిన మీ బడ్జెట్ ఏంది, మీరు ఏం చేస్తారని చెప్పి బడ్జెట్ అలొకేషన్ చూడండి. మీకు రాష్ట్రం ఎడిపోతుంది అన్నది నేను రాష్ట్రంలో ఉన్న యూట్యూబర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే సంపాదన ఎంత, ఖర్చు ఏం చేస్తారు, వీళ్ళు దేనికి డైవర్ట్ చేస్తారు? మా మీద కేసులు పెడుతున్నారు, ఏదైనా అడుగుతుంటే మీ మీద కేసులు పెడుతున్నారా? మీ మీద కేసులు పెడుతున్నారంటే వాళ్ళు ఎంత చేతగానే వాళ్ళో అర్థమైపోయింది. మీరే అర్థం చేసుకోవచ్చు, మీరు హీరోలు. ఎందుకు చెప్తున్నామంటే, ప్రజా పోరాటంలో ఎవరైనా నిజాయితీగా పనిచేస్తారో, ఒక రిపోర్టర్ కానీ, ఒక సామాన్య పౌరుడు కానీ, ఇంకెవరైనా ఏ రంగంలో కానీ, ఒక కెమెరామెన్ కానీ, ప్రజల కోసం పనిచేసేలో ఎవరైనా కూడా వాళ్ళు నిజంగా కూడా ఏ స్థాయిలోనే ఉండండి, వాళ్ళు ఖచ్చితంగా నిజాన్ని నిగ్గుదేల్చే పరిస్థితుల్లో ఉండాలి, లేకుంటే సమాజం బతకదండి. ఇప్పుడు నేను వాదించేది ఒకటే, నేను ఇంతసేపు మా జిల్లాకు అన్యాయం జరిగిందని మొత్తుకునేది అదే. ఒక సురేఖ నియోజకవర్గం కాదండి, కడియం శ్రీహరి 4 సార్లు మంత్రి చేసిండు, మా దగ్గర డిప్యూటీ సీఎం చేసిండు. వీళ్ళు ఇన్ని పనులు చేసుకొని ఇంత నిందలు మోపి
కేసీఆర్ గారు ఒక్కరే ఇవాళ జిల్లాకు గన్ని వేల కోట్లు ఇచ్చి ఇవాళ మంచి చేస్తే మీ పదవుల కోసం మీరు వయసులో ఉన్నప్పుడు రాజకీయాలకు వచ్చి ముసలోళ్ళు అయినా ఇంకా మీకు ఆంక్షలు తీర్తలు ఇంకా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితుల్లో ఉన్నారంటే మేమేమో పిచ్చలో లెక్క కనబడుతున్నామా? ఈ జనరేషన్లో మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం. ఈ జనరేషన్ కాచుకొని కూర్చున్నది. మేము గడప గడపకు చెప్తాం, మీరు ఏం చేసిళ్ళు మీ చరిత్ర అని చెప్తాం మేము. ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ రెడీగా ఉన్నాయి ఇంకొక 1-2 months తర్వాత. మరి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహం ఉండదండి. ప్రజలే చైతన్యవంతులు. ప్రజలు కేసీఆర్ అంతే. కేసీఆర్ కోసం నిలబెడతారు దీన్ని. ఏ ఎన్నికైనా రానియండి. ఇప్పటి నుండి నేను చెప్తున్నాను కదా, చాలామంది ఊహలుగా అంటున్నారు కలగంటూ ఏం కేసులు పెడతారని ఇక పెట్టుకోమని ఎన్ని కేసులు పెడతారు? పెట్టని ఏం కేసులు పెడతారు? కేసులు పెడితే ప్రజలు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో గెలిచే అవకాశం ఉందంటారా? వన్ సైడ్ అయితే అండి. వన్ సైడ్ ఇప్పుడు మళ్ళీ టీడీపీ పార్టీ మరి తెలంగాణలో పుల్లు పోసుకోబోతుందని వింటున్నాను. అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఈ మాట ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. పైగా మీరు టీడీపీ విత్తనం కూడా ఒకప్పుడు. మేము ఒకటేనండి, భారతదేశ రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో మేము ఎన్టీ రామారావు గారిని నచ్చి ఇష్టపడి వచ్చినాం. 94లో నేను ఇండిపెండెంట్గా గెలిచి సొసైటీ డైరెక్టర్గా వచ్చిన. నా రాజకీయ అరగేట్రం ఏ రాజకీయ పార్టీతోటి కాదు, ఇండిపెండెంట్గా గెలిచినాం. నేను వచ్చినటువంటి క్రమంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని చూసి వచ్చినాం. మేము బ్రహ్మాండంగా అది నిలదొక్కున్నాం, వచ్చినాం. తర్వాత తెలంగాణ ప్రజల యొక్క అవసరార్థం మా నాయకుడు వచ్చారు కేసీఆర్ గారు. వారు తెలంగాణ కోసం కొట్లాడుతారు. ఆయనకు మేమందరం బాసటగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు మా అవసరాలైంది నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ అవసరాల కోసం ఆయన పోరాటం చేసినప్పుడు రేపు రాబోయే జనరేషన్కు ఉండాలన్న ఉద్దేశంతో మేము ఆ రోజు పోరాడినాం, కొట్లాడినాం. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం. సక్సెస్ఫుల్గా ఆయన 2 సార్లు సీఎం చేసిండు. మా కేటీఆర్ గారు సక్సెస్ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా. టీడీపీ పార్టీ నుంచి బయటకు ఎప్పుడు వచ్చారు? 2009 అండి. నేను ఉద్యమకారుణ్ణే. అంటే రావడానికి గల కారణాలు ఏంటి? తెలంగాణ తెలంగాణ కోసమే. నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ఏదో ఉద్యమ కేసులు. నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి. నాకు తెలిసి మీరు అదే టైంలో రేవంత్ రెడ్డితో కూడా మంచి సన్నిహితంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు కలిపి పని చేశారు కదా మీరు? చేసినాం. అప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా. వేం నరేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అప్పుడంతా వీళ్ళంతా ఒక బ్యాచ్. నేను అప్పుడు సిట్టింగ్ కార్పొరేటర్. అప్పుడు అంటే ఎలా ఉండేవాడు రేవంత్ రెడ్డి? అంటే ఈ విధంగానే ఇలాగా దురుసుతనంగా ఇలాగే మాటలు మాట్లాడుతూ, అంటే సీఎం పొజిషన్లో ఉన్నా కూడా ఆయన మాటల విధానం చూస్తుంటే ప్రజలు కూడా ఆ విధంగానే మోటివ్ అవుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఎవరైనా ఎదగాలండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా ఎదగాలి. ఎదిగే విధానంలో నిజాయితీ ఉండాలండి. ఎదిగే విధానంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఎప్పుడైనా మెట్లు లేకుండా నిచ్చెన లేకుండా ఆకాశానికి ఎక్కుతా అనుకున్నావు అనుకో, ప్రస్తుతానికి ఎక్కుతావు కావచ్చు, కానీ ఎక్కువసేపు నిలబడలేవు. మీతో పాటు కలిపి పనిచేశారు కదా రేవంత్ రెడ్డి? చేశాడు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఎప్పుడైనా ఆయన్ని కలవడానికి ప్రయత్నించారా? లేదండి, మాకు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా మేము ఒకటే అండి, నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకుడినే పట్టుకొని ఉంటాం. మాకు అలవాట్లేదు. ఏదన్నా ఫంక్షన్స్ అది ఎదురుపడు అటువంటివి ఉంటాయి తప్ప ఇటువంటివి ఏముంటాయి. ఎందుకు ఉండేవి అంటే రాజకీయాలు అంతే. అవి మాట్లాడుకుంటారు కావచ్చు ఏదైనా ఫంక్షన్లు అది ఇది అని. రాజకీయాలు అంతే. మా సిద్ధాంతాలు మావి, మా నాయకుడు మాకు, మా లెక్కలు మాకుంటాయి. అంటే బేసిక్గా ఇలా ఆయన సీఎం అయిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ నాయకుల్ని పార్టీ మారమని ఒత్తిడి చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. మరి మీ మీద ఎప్పుడు రాలేదా అట్లాంటి ఒత్తిడి? మా దగ్గర అవకాశవాదులు చేస్తారు. అవి ఏంటంటే ఈ బసవరాజ్ సారయ్య లాంటి వాళ్ళు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, వీళ్ళు అన్నది అవకాశవాదులు. ఇవాళ కొండ సురేఖ కూడా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోలేదు. వీళ్ళంతా అవకాశవాదులేదండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోయేవాళ్ళు. సుధారా అని వీళ్ళందరూ. ఏం జరుగుతుంది వీళ్ళతోటి? ఊరుగా పప్పు ఉడకదు. రేపు ఏమైనా ఉంటే కయ్యి అని ఒక ప్రెస్ మీట్ పెడతారు కావచ్చు, ఐసా పైసా అంటారు కదా. ఇవన్నీ మేము చూడండి అండి, ఇవన్నీ మేము చూడండి. మీరేంది, మీ బలం ఏంది, మీ శక్తి ఏంది, భవిష్యత్తులో మీ పరిస్థితి ఏందో అన్నీ తెలుసు మాకు.